మనం నిన్నటి నుంచి వింటున్నాం 30 కంటైనర్లలో భారీ నగదు తరలిస్తున్నారని చెప్పేసి, కడప నుంచి తిరుపతి, తిరుపతి నుంచి చెన్నైకి తరలిస్తున్నారని చెప్పేసి మనం వింటూనే ఉన్నాం. ఇది ఒక పెద్ద అంశం అయిపోయింది, భారీ మొత్తంలో పంపిస్తున్నారని చెప్పేసి. అసలు ఈ 30 కంటైనర్లలో ఏముంది, ఏం తరలిస్తున్నారు అంటే ఇందులో నిజంగానే డబ్బులు తరలిస్తున్నారా, అసలు ఏం తరలిస్తున్నారా అనేది మనకి వివరించడానికి, మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు చెప్పండి, మనం నిన్న నుంచి చూస్తున్నాం 30 కంటైనర్స్లో భారీ మొత్తాన్ని తరలిస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే కడప నుంచి తిరుపతి, తిరుపతి నుంచి చెన్నైకి వెళ్తుంది అని చెప్పేసి. సో దీన్ని అయితే భద్రతా బలగాలు అయితే కేంద్ర భద్రతా బలగాలు ఆపేయడం జరిగింది, చెక్ చేశారు. కానీ దీని మీద ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. అంటే ఇంతవరకు కూడా మనకి బయటికి సమాచారం అయితే రాలేదు. అంటే అందులో భారీ మొత్తంలో నగదు ఉందా, ఏముంది, ఏంటి అనేది కూడా ఇంతవరకు తెలియదు. సో అసలు ఏం జరిగి ఉంటుంది? సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ తనిఖీలు నిర్వహించింది అంటేనే దాని అర్థం ఏంటి? అక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రక్షణ శాఖకు సంబంధించినటువంటి సంథింగ్ అందులో ఏదో ఉంది అని అర్థం. అసలు విషయానికి వస్తే ఈ 30 కంటైనర్లు 30 కాకపోతే 60, 60 కాకపోతే 40, 40 కాకపోతే 29 వాటెవర్. సో ఒక 30 కంటైనర్లు భారీగా హైవే అంటే తెలుసు కదా, నేషనల్ హైవేలో కడప నుంచి జస్ట్ చెన్నై వరకే ఉండవు, ఎక్కడి నుంచి ఉంటుంది. కానీ వాళ్ళ కర్మగాలి దారిలో కడప వచ్చినా దాటాలి, ఏ గడప వచ్చినా దాటాలి, చిత్తూరు వచ్చినా దాటాలి, ఒంగోలు వచ్చినా దాటాలి, నెల్లూరు వచ్చినా దాటాలి, హైదరాబాద్ వచ్చినా దాటాలి, అంతే. అసలు విషయానికి వస్తే కడపలో 30 కంటైనర్లు ఇక్కడ నుంచి చెన్నై పోర్టుకి వెళ్ళాలి కదా, ఆ పోర్టుకి వెళ్తున్నాయి, ఎక్కడి నుంచో వస్తున్నాయి, వయా ఇలా వెళ్ళింది, అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళాలి. బెంగళూరు సైడ్ నుంచి, మహారాష్ట్ర సైడ్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి. కేంద్ర రక్షణ సిబ్బందికి సంబంధించినటువంటి సామాగ్రి అందులో వెళ్తుంది. సో ప్రతి జిల్లాని, ప్రతి రాష్ట్రంలో వాళ్ళని అలర్ట్ చేస్తారు. అలాగే అక్కడ డిఎస్పి మన ఎండి షరీఫ్ గారు, ఆయనకి చెబితే ఆయన ఆదేశాలు జారీ చేస్తే, అండ్ నెక్స్ట్ అక్కడే కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ్, ఆయన కౌశల్ సిద్ధార్థ్, ఆయన ఏం చేశాడంటే జాగ్రత్తగా చూసుకోండి అని చెబితే కేంద్ర సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళ కనుసన్నల్లో నీట్గా అడుగడుగున చెక్ చేస్తా దాన్ని సేఫ్గా చెన్నై వరకు తరలిస్తున్నారు. ఎందుకు అవి అంత భద్రతగా తీసుకెళ్తున్నారు అంటే అది కేంద్ర రక్షణ శాఖకు సంబంధించినటువంటి ప్రాపర్టీ అది. ఓకే. కాబట్టి వాళ్ళు దాన్ని అంత గోప్యంగా తీసుకెళ్తున్నారు. అంతకు మించి అందులో డిఫెన్స్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ దాంట్లో ఉన్నాయే తప్పితే అవి అందరికీ చూపించుకొని ఏదో ప్రదర్శన చేసి ఇట్స్ నాట్ అన్ ఎగ్జిబిషన్ ఆన్ వీల్స్, అది ఎగ్జిబిషన్ ఆన్ వీల్స్ కాదు, కాబట్టి జస్ట్ అట్లా వెళ్తుంది. సో డిఎస్పి గారు కూడా అదే చెప్పారు. అండ్ ఇంకోటి వాళ్ళు సీరియస్ వార్నింగ్ ఒకటి ఇచ్చారు కూడా కడప వాళ్ళు. ఏమని అంటే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాలు ఏవైతే ఉన్నాయో, భారీగా డబ్బు తరలిస్తున్నారు, ఇంకేవో చేస్తున్నారు, ఏదో అయిపోతుంది, ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు తప్పవు అంటూ కూడా రక్షణ శాఖ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. సో అది జరిగింది. అంటే ఇప్పటివరకు వచ్చినవి ఏంటంటే ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ డబ్బు పంపిణీ జరపడానికి సో ఇక్కడ నుంచి తరలిస్తున్నారు డబ్బును అంతా అని చెప్పేసి నిన్నటి నుంచి చూస్తుంటే వార్తలన్నీ అదే. ఇక్కడ ఏంటంటే బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే ఈ కంటైనర్స్లలో డబ్బుని భారీ మొత్తంలో నగదుని తరలిస్తున్నారు అని చెప్పేసి. ఇందులో అయితే వాస్తవం లేదంటారు. అయితే జీరో వాస్తవం ఏమీ లేదు. రక్షణ శాఖకు సంబంధించినటువంటి సరుకు ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్తుంది. కర్మగాలి ఆ నేషనల్ హైవే వీళ్ళ దారిలో వెళ్ళిన పాపానికి ఇక్కడి నుంచే జగనే కావాలని ఇవన్నీ పంపిస్తున్నాడు, తయారు చేసి మరీ ముద్రించి మరీ పంపిస్తున్నారు అన్నట్టుగా వార్తలు గుప్పమన్నాయి. అండ్ దాన్ని ఇంకా ఆల్మోస్ట్ నేషనల్ మీడియా అంతా ఒక రేంజ్లో ప్రచారం చేసేసరికి నిజంగా ఏదో వెళ్తుందేమో ఇక్కడి నుంచి అక్కడికి, భలే సీక్రెట్గా తరలిస్తున్నారే అని చెప్పేసి అనుకున్నారు. బట్ అలాంటిది ఏం లేదు. అక్కడ ఇందాక క్లారిటీ కూడా ఇచ్చేసారు అక్కడ డిఎస్పి గారు, ఎండి షరీఫ్, అలాగే జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఐటమ్సే వెళ్తున్నాయండి, అది హైవే ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్తుంది, వయ్యా ఇక్కడి నుంచి వెళ్తుంది, అంతే. సో దీన్ని సోషల్ మీడియాలో చాలామంది అసత్య ప్రచారాలు చేస్తున్నారు.
అధికార పార్టీ ఎలాగో ఎలక్షన్ టైం కదా, అన్ని కంటైనర్ నిండా ఏది ఇప్పుడు ఒక కంటైనర్ నిండా మనము ఫర్ ఎగ్జాంపుల్ సినిమాటిక్గా ఏం సినిమా అది జూలై లాగా కౌంట్ చేద్దాం, 1500 కోట్ల అవును అనుకుంటా ఒక కంటైనర్లో 1500 కోట్లే కదా. సో 1500 కోట్లు ఇంటూ 30 ఆ క్యాలిక్యులేషన్ ప్రకారంగా చేసుకుంటే అంత సొమ్ము తరలిస్తున్నట్టుగా, అంటే జస్ట్ బేసికలీ చెప్తున్నా, అంతమించి ఏం ఉండవు దాంట్లో. అండ్ ఇంకా అప్పుడు 1000 రూపాయల నోట్లు, ఇప్పుడు 2000 నోట్లు కూడా వచ్చాయి. సో ఇంకా నువ్వు డబల్ వేసుకోవచ్చు దాన్ని. సో అట్లా ఏం లేదు, జస్ట్ అవి డిఫెన్స్కి సంబంధించినటువంటి ప్రాపర్టీలు. ఇట్స్ నాట్ అన్ ఎగ్జిబిషన్ ఆన్ వీల్స్. దాన్ని అందరికీ చూపించుకుంటూ తీసుకెళ్ళి, అందుకే భద్రతా సిబ్బంది చాలా సేఫ్గా డీసెంట్గా తీసుకెళ్తుంది. దాన్ని చూసినటువంటి వ్యక్తులు చేసినటువంటి చిన్న అసత్య ప్రచారం అది ఇంత ఇప్పుడు ఇంత గుప్పమనింది. అందులో ఎలాంటి వాస్తవం లేదు. అంటే ఇప్పటివరకు వస్తున్న వార్తలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బ్లాక్ మనీని వైట్ మనీగా చేయడానికి అక్కడికి తరలిస్తున్నారు అని చెప్పేసి మనకైతే వార్తలు వచ్చాయి. అంటే ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అక్కడికి తీసుకెళ్ళి అక్కడి వాళ్ళతో ఇక్కడ అకౌంట్, అంటే ఓటికి ఇంత అని చెప్పేసి మనము వింటూ ఉంటాం కదా, మనిషికి ఇంత అని చెప్పేసి. సో అవి వేపించడానికి చేస్తున్నారు ఇంత మొత్తాన్ని, అందుకే తరలిస్తున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. సో అంటే జనాల్ని అంటే పిచ్చివాళ్ళని చేయడానికి ఇలాంటి వార్తలు చేస్తున్నారా, అసలు ఎలా చేస్తున్నారు, లేకపోతే అంటే ఏదైనా నమ్మేస్తారు జనాలు, ఏదే సోషల్ మీడియాలో వచ్చినా కూడా నమ్మేస్తారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనుకోవచ్చా? ప్రజెంట్ ఎలక్షన్ వేడి నడుస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం కోడ్ ఒకసారి అమల్లోకి వచ్చిన తర్వాత చిల్లర అటు ఇటు పంపడాలు తీసుకోవడాలు కుదరదు. అండ్ ఆ టైంలో ఏదైనా సరే వ్యాన్లలో బ్యాగులు వెళ్ళినా, అనుమానాస్పదంగా ఏమన్నా పార్సల్స్ ఇటు ఇటు తిరిగినా ఇలా కనిపిస్తూ ఉంటుంది, ఏదో జరుగుతుంది, ఏవో పోతున్నాయి ఇటు అని. అట్లాంటి అనుమానాలు రావడంలో తప్పు లేదు. కాకపోతే ఏంటంటే నేషనల్ హైవే మీద వెళ్ళే ప్రతి కంటైనర్కి ఆ ఏరియాకి ముడిపెట్టి ఇక్కడ నుంచి అది ఎక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళింది, నెక్స్ట్ అక్కడికి వెళ్ళింది. ఇదంతా జగన్ ఇట్లా ఇది జూలైలో తను మెయింటైన్ చేసినట్టుగా జగన్ కనుసన్నల్లో జరుగుతుంది. అక్కడ నుంచి పోర్టుకి వెళ్తారు. ఆ తర్వాత అది వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు ఏమవుతాయో కూడా వీళ్ళకి తెలుసు. ఆ నోటుని ఈ అకౌంట్లో వేస్తారు, వాళ్ళు దాన్ని ఇలా చేస్తారు, అలా చేసి పలానా వాళ్ళకి ఇలా ఇస్తారు. అంటే సీ ద నరేషన్, అట్లాంటివి ఏమీ లేదు దీంట్లో. అండ్ ఇంకా చెప్పాలంటే ఇలాంటి ప్రచారాలు ఎవరైతే సృష్టిస్తున్నారో, ఇన్ కేస్ దీన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేసి జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ట్రై చేస్తే కఠిన చర్యలు తప్పవని వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. అదైతే చూసుకోవాలి. సో ఇప్పటి వరకు వస్తున్న వార్తలలో ఎలాంటి వాస్తవం లేదు, అందులో ఎలాంటి డబ్బులు కానీ నగదు కానీ ఎలాంటిది ఏం లేదు. అది జస్ట్ ప్రభుత్వానికి సంబంధించి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందే తప్ప ఇలాంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఏపీ స్టేట్కి సంబంధం లేదు అసలు. కానీ ఈ వార్తలు మాత్రం మొత్తం జగన్ చుట్టూ తిరిగాయి కాబట్టి ఇందులో వాస్తవం లేదు. రైట్. సో ఇది ఇవాళ చర్చ ఏంటంటే ఇప్పటి వరకు ఉత్కంఠ రేపిన 30 కంటైనర్లో ఏముంది అంటే కేంద్ర రక్షణ శాఖకు సంబంధించింది మాత్రమే. ఇందులో మాత్రం మన రాష్ట్ర ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. సో ఇది ఇంతకి దీని మించి ఇంకా ఎలాంటి న్యూస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటే మంచిది. ఎందుకంటే దీని మీద ఎలాంటి ఫేక్ న్యూస్ అయినా క్రియేట్ చేస్తే కేసు ఫైల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ.